హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్‌లో చెప్పండి తప్పకుండా. మేమైతే మార్నింగ్ 5:30 అయింది. మా వీధంతా చూడండి చాలా అంటే చాలా సైలెంట్‌గా ఉంది. ఈరోజు సండే. ఎవ్వరు మార్నింగ్ లెగరు. కానీ మా పిల్లలు 5:30కే లేసారు. అందుకే నేను కూడా లేచాను. టైం 5:30 అయినా కూడా బయట చూడండి ఎంత చీకటిగా ఉందో. బైక్స్ అయితే కొన్ని తిరుగుతున్నాయి. నేనింకా ఎళ్ళేసి ఇంట్లో పనైతే స్టార్ట్ చేస్తాను. మా హనీ బేబీ, ఇషా బేబీ అయితే ఇద్దరు సాటర్‌డే, సండే మాత్రం ఖచ్చితంగా 5:30కి, 6 లోపే లెగుస్తారు. అదే వీడి రోజుల్లో అయితే 7, 8 వరకు మాత్రం పడుకుంటారు. ఇంటి ముందైతే మొత్తం ఊడ్చేశాను. ఇప్పుడైతే తుడుచుకుందామండి. ఇక్కడైతే నేను తుడవడం స్టార్ట్ చేసేసాను. తుడవడం కూడా అయిపోవస్తుంది. తుడిచిన తర్వాత అంతకంటే మనకు ముఖ్యమైనది ఒక పనుంది. గడపనైతే పూజించాలి. ఈరోజు మేము పిల్లల్ని తీసుకొని టెంపుల్‌కెళ్ళాలనుకున్నా. అందుకే ముందుగానే గడపనంతా పూజించుకుంటున్నాను. పసుపు పొయ్యడం అయితే అయిపోవచ్చింది. ఇప్పుడు బొట్లు పెట్టేసుకుందాం. పిల్లలకి టెంపుల్‌కెళ్ళడం అంటే చాలా ఇష్టం. అది కూడా మా ఇంటి దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో అయితే చాలా సేపయితే ఆడుకుంటారు ఎప్పుడెళ్ళినా కూడా. ఆ ఒక్క టెంపుల్‌కి చాలా ఇష్టంగా వస్తారు ఎందుకో మరి. అందుకే ఈరోజు ఆ టెంపుల్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఇంకా ఇంటి ముందు ఒక ముగ్గేసేద్దాం. నాకు చాలా ముగ్గులైతే రావు. కొన్ని ముగ్గులే వచ్చు. అది కూడా కొన్ని అంటే ఒక 4, 5 వచ్చు. ఆ 4, 5 నేను మార్చి మార్చి ఏస్తూ ఉంటా ఇంటి ముందు. మళ్ళీ మీరు అనకండి రోజు ఒకటే ముగ్గేస్తున్నావు అని. నాకొచ్చినోటిలో మాత్రం కంపల్సరీ ఆ 4, 5 అయితే మార్చి మార్చి ఏస్తూనే ఉంటా రోజు. నా ముగ్గయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసుకుందామండి. నేను ఇంతకుముందు బిఫోర్ అయితే స్టవ్ క్లీన్ చేయాలంటే ఎప్పుడూ వాటర్ పోసి కడుగుతూ ఉండేదాన్ని. అందువల్ల మా స్టవ్ చాలా వరకు పాడైపోయింది. కానీ ఈ మధ్య వాటర్ అనేది పోయకుండా జస్ట్ ఫస్ట్ తడి క్లాత్‌తో తుడిచేసి నెక్స్ట్ పొడి క్లాత్‌తో శుభ్రంగా తుడిచేస్తున్నాను. అందువల్ల ఈ మధ్య కొంచెం పొయ్యి అనేది నార్మల్‌గా ఉంటుంది. పొయ్యి అయితే క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అవ్వొస్తుంది. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైనటువంటి మార్నింగ్ చాయ్ అయితే తాగాలి. అదైతే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను ఇది కంప్లీట్ చేయంలోనే పెట్టడం. చాయ్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఫస్ట్ ఈ చాయ్ చూడంలోనే నాకే తాగాలనిపిస్తది. కానీ నేను తాగితే బాగోదు కదా! ఫస్ట్ అయితే మా హస్బెండ్‌కి ఇచ్చొస్తాను చాయ్‌ని. మా పిల్లలైతే లేచి బయట ఆడుతూ ఉన్నారు వాళ్ళ డాడీతో పాటు. హనీ బేబీ, ఇషా బేబీ వాళ్ళ డాడీ ముగ్గురు కూడా బయట కూర్చొనే ఉన్నారు. నేనైతే చాయ్ పెట్టడం కంప్లీట్ అయింది. తనకిచ్చి వాళ్ళని కూడా చూపిస్తాను. ఏం చేస్తున్నారో బయట చూడండి మీరు కూడా ఒకసారి. ఎళ్తున్నాను. ఫస్ట్ మా హనీ రౌడీ బేబీ అనే చెప్పొచ్చు. అస్సలు ఎలా మాట్లాడుతదంటే ఇంకా చెప్పలేను. చూడండి ఇప్పుడు నేను హాయ్ చెప్తాను. ఏమని చెప్తదో తిరిగది. వావ్! హాయ్ హనీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీకి. గుడ్ మార్నింగ్. హనీ ఇదిగో. హాయ్ ఫ్రెండ్స్. హనీ బేబీ, ఇషా బేబీ వాళ్ళ డాడీ ముగ్గురైతే రెడీ అయిపోయి ఉన్నారు. నాదైతే పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేమైతే గుడికైతే బయలుదేరుతున్నాం. చూడండి మా హనీ బేబీ ఎవ్వరు సపోర్ట్ లేకుండా వెనక ముందు కూడా చూసుకోకుండా అసలు టెంపుల్లో ఎలా వెళ్ళిపోతూ ఉందో మెట్లెక్కేసి అసలు. హనీ బేబీ ఏజ్ అయితే 1 ఇయర్ 9 మంత్స్. సెకండ్ బర్త్డే అయితే దగ్గరలోనే ఉంది. కానీ అది 2 ఇయర్స్ బేబీ లాగా అయితే బిహేవ్ చేయదు. ఏదో 5 ఇయర్స్ బేబీ లాగా బిహేవ్ చేస్తుంది. వాళ్ళ డాడీ సపోర్ట్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఇద్దరు. నేను మీకు ముందే చెప్పాను కదా ఈ టెంపుల్కి వస్తే ఇద్దరు అసలు బాగా ఆడుకుంటారని. ఇక్కడ చూడండి అసలు మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు ఇద్దరు. వీళ్ళ డాడీ అయితే వెనక నుంచి పిలుస్తున్నారు ఆగండి అని. కానీ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. హనీ అయితే వెనక తిరిగి చూసి వాళ్ళ డాడీ చెయ్యి అయితే పట్టుకొని వెళ్తుంది. ఇంకా ఇంటికి వెళ్దామంటే అసలు అయితే రాలేదు. చాలాసేపే ఉన్నాం టెంపుల్లో మేము. ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఆడుకుంటున్నారని వదిలేసాం. కొంతసేపు ఆడుకొని వచ్చి తర్వాతే తీసుకెళ్దామని. మేమైతే అలా లోపల కూర్చున్నాం. వాళ్ళు కూడా వచ్చారు. అందరిని కలిపి ఒక క్లిప్ అయితే అలా తీసేసాను. మళ్ళీ ఇంకా లోపల కూర్చోలేదు. బయటకే వచ్చేసారు. బయట అయితే ఇదిగో హనీ బేబీ ఆడుతూనే ఉంది.
టెంపుల్ నుంచి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము. అప్పటికే టైం 10 దాటింది. పిల్లలకైతే ఇంకా టిఫిన్కే పెట్టాలని చెప్పేసి దోశ అయితే వేస్తున్నాను. ఇషాకైతే నార్మల్ దోశ తిండు, స్పెషల్ దోశ కావాలి సార్కి, ఆనియన్ దోశ. నార్మల్ దోశ ఇది ఆని కోసం, నెక్స్ట్ అయితే ఇప్పుడు స్పెషల్ దోశ ఇషా కోసం ఆనియన్ దోశ అయితే వేద్దాం. మా లంచ్ స్పెషల్లో ఏం చేశానో చూసేయండి. వేడి వేడి మటన్ కర్రీ, ఎమ్మిగా ఉంది కదా మటన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేశాను. మటన్ ఒక్కొక్కసారి ఇషా తినడు, అందుకోసం చికెన్. అందులోకి వేడి వేడి బిర్యానీ చేసేసాను. బాగుంది కదా. దసరా పండగ అయితే అయిపోయింది. హనీ బేబీ అయితే ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఒక 1 మంత్ వరకు అయితే తీసుకురాను. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే హాలిడే ఉంటుంది, అప్పుడైతే వెళ్ళి చూసొస్తాను. రేపు మార్నింగ్ వాళ్ళ డాడీ మా మమ్మీ దగ్గర అయితే వదిలిపెట్టేసి వస్తాడు, అని తీసుకెళ్ళి.